జరిగింది. పెద్దలు మంత్రివర్యులు రామనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకి ఒక స్పష్టమైన భరోసా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అమాయకంగా దళాలకు అమ్మడం, మిల్లలకు అమ్మాల్సిన పరిస్థితిలో రాకుండా ప్రభుత్వం నుంచే కనీస మద్దతు ధరకి మేము సేకరించి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాం. 96% మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో. గోతాల విషయంలో కానివ్వండి, మిల్లర్స్తో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారో అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి పొరపాటు లేకుండా రైతులందరి దగ్గరికి నుంచి 300 రైతు సహాయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేశాం. ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెల్లూరు జిల్లాలో ప్రతి రైతు సోదరుడికి ఇది ఒక మంచి ప్రభుత్వం, భరోసా కల్పించే ప్రభుత్వం, నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.